నమస్తే వెల్కమ్ టు అమా న్యూస్ నా పేరు వెన్నెల బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం టెర్రరిస్టులకు అడ్డాగా నిజామాబాద్ ఏడాదిన్నర క్రితమే పీఎఫ్ఐ గురించి చెప్పినట్లు వెల్లడి బేర్కూర్ బాయ్స్ హాస్టల్లో పాము కలకలం ఇప్పటికే పలువురిని కాటేసిన పాము ఆసుపత్రికి తరలింపు బెంగళూరు మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం పలు అంశాలకు ఆమోదం తెలిపిన సభ్యులు అర్హులైన జర్నలిస్టులకు అన్యాయం చేయాలి ఈ నెల 15లోగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఎడపల్లి మండల కేంద్రంలో చేప పిల్లల పంపిణీ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని రజితా యాదవ్ ఇక డీటెయిల్స్ వస్తే నిజామాబాద్ జిల్లా టెర్రరిస్టులకు అడ్డాగా మారిందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు ఈ విషయాన్ని పార్లమెంట్లోనూ ప్రస్తావించినట్లు తెలిపారు ఏడాదిన్నర క్రితం బోధనలో బయటపడ్డ దొంగ పాస్పోర్ట్ ఇష్యూలో టీఆర్ఎస్ ఎంఐఎం ఎమ్మెల్యేల పాత్ర ఉందని అరవింద్ ఆరోపించారు ఇక ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఫేక్ పాస్పోర్ట్ వ్యవహారాన్ని ఎన్ఐఏ దర్యాప్తునకు అప్పగించాలని కోరారు పని జరుగుతుంది డబ్బులు ఆడికి లీడ్కి వస్తాయి ఇక్కడ సద్వినియోగం అవుతుంది ఫైనల్ గా రైతు బాగుపడుతుంది ప్రత్యేకంగా ఇందూరు జిల్లాలో కంపేర్ టు తెలంగాణ మహారాష్ట్రలో పసుపు లాస్ట్ 2 years లో డబుల్ అయింది ప్రొడక్షన్ అక్కడ లేబర్ కాస్ట్ మనకంటే సగానికంటే తక్కువ పసుపు పంటలో లేబర్ కాస్ట్ ఎక్కువ అని మనకు తెలుసు ఆడ సుమారు 60-70 వేల ఎకరానికి ఖర్చు వస్తే ఇక్కడ 1,10,00,000-1,20,000 ఖర్చు వస్తుంది సో ఇక్కడ ప్రభుత్వం దాన్ని కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో దాని మీద దృష్టి సారించాలి కానీ మనకి ఏమైనా మా టీఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రిగా టైం లేకపోయా ఇక్కడికి వచ్చి నరుకుడు పోసేటి నరికింది టీకెట్ పసుపు కొనుగొంట అల్లం కొనుగొంట ఎర్రజొన్న కొంట మొక్కజొన్న కొంట మహిళా సంఘాలకు ఇస్తా రేషన్ షాపులలో అంతా మా బ్రాండ్ మేము క్రియేట్ చేస్తాం పసుపు శుద్ధి కర్మాగారం పెడతాం మూతల పసుపు బ్రేకింగ్ చూస్తున్నాం కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలోని బాయ్స్ హాస్టల్లో పాము కలకలం రేగింది గత నెల 10న సాయిరాజ్ అనే విద్యార్థిని పాము కాటు వేయడంతో సాయిరాజ్ అనే విద్యార్థి మృతి చెందాడు వసతి గృహంలో పరిసరాలను శుభ్రం చేస్తూ ఉండగా కార్మికురాలు జ్యోతి సైతం పాము కాటుకు గురైంది తాజాగా ప్రస్తుతం వంట మనిషిని కూడా కాటు వేయడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశంపై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలోని బాయ్స్ హాస్టల్లో పాము కలకలం రేగింది గత నెల 10న సాయిరాజ్ అనే విద్యార్థిని పాము కాటు వేయడంతో సాయిరాజ్ అనే విద్యార్థి మృతి చెందాడు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అయితే ఇన్నిసార్లు పాము పలువురిని కాటేస్తున్నా అక్కడ హాస్టల్ యాజమాన్యం ఎంత మేర చర్యలు తీసుకుంటుంది ప్రస్తుతం అలాగే అక్కడ కాటు వేసిన వంట మనిషి పరిస్థితి ఎలా ఉంది శ్రీనివాస్ వెన్నెల గత కొన్ని రోజులుగా దాదాపు అంటే గత నెల 10వ తారీఖు నుంచి కూడా అక్కడ బీర్కూర్ ఏదైతే బాయ్స్ హాస్టల్ ఉందో అక్కడ ఒక పాము అనేది సంచరిస్తా ఉంది ఆ పాము
ఇప్పటికీ ముగ్గురిని కూడా కాటేసింది. మొదటిగా కాటు వేసిన ఏదైతే సాయిరాజ్ అనే విద్యార్థి అక్కడే మృతి చెందిన పరిస్థితి ఉంది. దాని తర్వాత అక్కడ ఒక శానిటైజింగ్ సంబంధించిన జ్యోతి అనే ఆమె కూడా పాము కరవడంతో ఆమె పరిస్థితి ఇప్పుడైతే ఓకే ఉంది. తర్వాత నిన్న మార్నింగ్ చూసుకున్నట్టయితే నిన్న మధ్యాహ్నం సమయంలో అయితే అక్కడ పనిచేసే అంటే మిడ్ డే మీల్స్ వంట చేసే ఆమెకు కూడా పాము కాటు వేయడంతో ఇబ్బంది, ఆమె హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇప్పుడైతే ఆమె పరిస్థితి బాగానే ఉంది. కాకపోతే గత నెల 10వ తారీఖు నుంచి కూడా పాము ముగ్గురి కాటు వేయడం పట్ల అయితే బీర్పూర్ మొత్తంగా కూడా అంటే కామారెడ్డి జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు హాస్టల్కి రావాలంటేనే బిక్కుబిక్కుమన్న పరిస్థితి నెలకొంది. దసరా సెలవులు కావడంతో కూడా చాలా రోజులు గ్యాప్ వచ్చేసేసి అట్లాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ స్కూల్ హాలిడేస్ అయిపోయాయి అని చెప్పేసి మొత్తం పరిసరాలన్నీ శుభ్రపరుద్దామని చెప్పేసి ఆ సక్కుబాయ్ అనే వంట మనిషి అక్కడ ఉన్న పరిసరాలను శుభ్రం చేసే క్రమంలో కూడా ఆ పాము కాటి వేయడంతో ఆమె కుటుంబ సభ్యులైతే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా రోజుల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి అవుతుంది. అక్కడ పరిసరాలు కూడా తూతు మంత్రంగానే ఒక గతంలో కూడా కొద్దిగా క్లీనింగ్ చేసే పరిస్థితి ఉంది. కాకపోతే కానీ ఆ పక్కన చుట్టుపక్కల కూడా పొలాలు ఉండడంతో ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లల్ని ఎలా పంపించాలో, ఇట్లాంటి పరిస్థితి ఉంటే రేపు పొద్దున మా పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడైతే ఈ ఘటన విద్యార్థి సాయిరాజ్ అనే విద్యార్థి మృతి చెందాడో అప్పుడు వివిధ అంటే నాయకులు, పార్టీ నాయకులు కూడా వచ్చి అక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ ని కూడా పెద్ద మొత్తంలో కూడా అంటే బహిర్గత వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు అధికారులు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ స్పందించి అయితే కొద్ది మటుకైతే పరిసరాలను క్లీన్ చేశారు. మళ్ళీ తర్వాత కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ కావడంతో కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బీర్పూర్ హాస్టల్ పైన అనేది అందరూ కూడా దీని గురించి చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వెన్నెల, థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మోహన్ పల్లె దవాఖానాలను పర్యవేక్షించారు. పెద్దవాల్గోడ్, కొంటూరుపల్లె దవాఖానాల్లో ఆయన తనిఖీలు చేపట్టారు. ఏఎన్ఎం అనురాధ చిన్నపిల్లల వ్యాక్సినేషన్ పట్ల ఆశలకు అవగాహన కల్పించారు. మండల వైద్యాధికారి డాక్టర్ మోహన్ మాట్లాడుతున్నాను. ఈరోజు కొండూరు ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా చిన్నపిల్లల యొక్క టీకా కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించడం జరిగింది. టీకా తర్వాత ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని చెప్పి వారికి దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. మరియు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా రికార్డులను వెరిఫై చేయడం జరిగింది. వారి యొక్క పనితీరును కూడా మెరుగుపరుచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని సూచించడం జరిగింది. మరియు ప్రభుత్వ గ్రాంట్లు ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ కావాలని చెప్పి మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్సిడి ప్రోగ్రామ్, తర్వాత టీబీ, లెప్రసీ ప్రోగ్రామ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది రివ్యూ చేయడం జరిగింది. స్టాఫ్ అందరూ కూడా వారి యొక్క టైంలో 9 నుంచి 4 వరకు అందుబాటులో ఉండి, అదేవిధంగా ఇక్కడ పల్లె దవాఖానగా ఈ సబ్ సెంటర్ని మార్చడం జరిగింది కాబట్టి డాక్టర్ని ఇవ్వడం జరిగింది. కొండూరు విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చిన్న సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో ఓపీ చేయించుకోవాలని చెప్పి అందరినీ. నిజామాబాద్ జిల్లా బింగల్ మున్సిపల్ కార్యాలయం నందు కన్నె ప్రేమలత అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. వివిధ రకాల పనులకు ఆమోదం తెలిపారు. పనులన్నీ వేగవంతంగా చేయాలని ఆమె సూచించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఎన్నో కోట్ల పనులు చేసుకున్నామని తెలిపారు. మీరు చెప్పిన సమస్యలన్నీ చేసుకున్నాం. మీరు చెప్పిన ఎజెండాలు ఉన్నాయి, లేని అన్నీ చెప్పారు. ఇవన్నీ ప్రశాంతంగా దృష్టికి తీసుకొని చేసుకున్నాం. అమ్మ రోడ్డు పనులు నడుస్తున్నందువల్ల కొంచెం నల్లలకు మంచి మిషన్ బండి అది నల్లలకు ప్రాబ్లం వస్తుంది. చేసుకున్నాం, అది కూడా తొందరగానే మేము మంచి చూసి చేసినాం, చేసుకున్నాం. మన ఎంఆర్ఓ సార్ గారికి, ఏ సార్ గారికి
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. చిట్ చాట్స్, తెర వెనుక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, పాలకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు. 24/7 మీ అమ్మా న్యూస్ లో తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం మీ అమ్మా న్యూస్. ఆదిలాబాద్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. సంచలనంగా మారిన కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం. బీజేపీ నేత క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన 10,000 మంది. దూకుడు మీదున్న యంగ్ లీడర్. ఆదిలాబాద్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు. మార్పు వైపు జనం చూపు. ఎక్స్క్లూజివ్ కథనాలు మీ అమ్మా న్యూస్ లో. ఆదిలాబాద్, హైదరాబాద్, తెలంగాణలో జిల్లా జిల్లాకో వైవిధ్యం. జిల్లా బులెటిన్లు, జిల్లా డైరీలు, స్థానిక వార్తలు అన్నీ మీ అమ్మా న్యూస్ లో. వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం అమ్మా న్యూస్. జనం గుండె చప్పుడే మా వార్తా కథనాలు. మీ జగతి ప్రగతి కోరే చైతన్య రథాలు. అమ్మా న్యూస్ సరికొత్త న్యూస్ ఛానల్. 24/7 నిరంతరం వార్తా ప్రవాహం. వెల్కమ్ బ్యాక్. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామ పెద్ద చెరువులో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తెగిపడడంతో నీటిలో పడిపోయింది. ఇక షాక్ గురై పెద్ద ఎత్తున చేపలు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న మత్స్యశాఖ గ్రామ సభ్యులు యాదగిరి, నరసింహలు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విద్యుత్ వైర్లు సరిచేయగా సుమారు ₹1,00,000 విలువ గల చేపలు మృతి చెందినట్లు సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మీరు ఎక్కడ కట్ చేసిరు సార్? ఈ లైన్ ఎక్కడ కట్ చేసిరు మీరు? నిన్న సబ్స్టేషన్ బంద్ పెట్టిరా? చేపలు చచ్చిపోయినాయి చాలా. నిజామాబాద్ ప్రజ్వల సంస్థ, హైదరాబాద్ సంయుక్తంగా ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో అంగన్వాడీ కార్యకర్తలకు మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజ్వల సంస్థ ట్రైనింగ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రయ్య మాట్లాడుతూ మనుషుల అక్రమ రవాణా హేయమైన చర్య అని అన్నారు. హక్కుల చట్టాల గురించి మరియు రేప్ కేసు గురించి, ఈ లైంగిక వేధింపుల వల్ల ఎలాంటి నష్టపోతున్నారో, వాళ్ళకి ఏమేమి హక్కుల చట్టాలని, వీటన్నిటిపైన ఈ రోజు వరకు శిక్షణ ఇవ్వడం జరిగింది సార్. దీని గురించి వాళ్ళు కూడా ప్రతి ఒక్క టీచర్ నేర్చుకొని PhD లెవెల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజ్వల ఆర్గనైజేషన్ అనేది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్. అంటే మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఎవరైతే మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిషనర్ మేడం దివ్యాదేవన్ గారి డైరెక్షన్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అంగన్వాడీ టీచర్లకు అక్రమ రవాణా పైన అవగాహన కార్యక్రమాలు 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో 10 ట్రైనింగ్స్ చొప్పున నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ మనం నిజామాబాద్తో కలిపి తెలంగాణలో 20 జిల్లాలు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్లో భాగంగా టీచర్లను ఎలా తయారు చేస్తున్నారు అని అంటే సమాజంలో ఒక వారియర్ లాగా, ఒక సైనికురాల్లాగా తయారు చేయడము. అందులో భాగంగా వీళ్లకు అసలు మానవ అక్రమ రవాణా అంటే ఏంటి, ఇది ఎన్ని రకాలుగా జరుగుతుంది, దీనివల్ల ఎవరెవరు నష్టపోతున్నారు, అసలు ఈ లైంగిక వ్యాపారంలో అమ్మాయిలను ఎలా అమ్ముతున్నారు, వాటికి సంబంధించిన డాక్యుమెంటరీలతో సహా
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రజిత యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎడపల్లి గ్రామంలోని 5 చెరువులకు గాను 4,70,000 చేపపిల్లలను మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే మండలంలోని 21 చెరువులకు గాను 18 లక్షల చేపపిల్లలను అందజేయడం జరిగిందని తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో మొత్తం ఎడపల్లి మండలానికి సంబంధించి చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ఎడపల్లి మండల కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. మరి ఎడపల్లి ఒక గ్రామానికి సంబంధించి 5 చెరువులకు కలిపి 4,70,000 చేపపిల్లలు పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎడపల్లి మండల్ మొత్తానికి కూడా 21 చెరువులకు సంబంధించి 18 లక్షల చేపపిల్లలను పంపిణీ చేయడం జరిగింది. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తూ మరి పేద ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో వాళ్ళ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ పూర్తి సబ్సిడీ తోటి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏదైతే కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఈరోజు బోయి సోదరులందరూ కూడా మరి ఈ చేపలను అన్నింటినీ కూడా పెంపకం చేసి తర్వాత వాటన్నింటినీ కూడా వాటిని విక్రయించుకొని ఆర్థికంగా. తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్ అసోసియేషన్ వారు నేడు సోమాజిగూడలో జరిగిన విలేకరుల సమావేశంలో పత్రిక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన జర్నలిస్టులకు అన్యాయం చేశారని అధ్యక్షుడు యూసఫ్ బాబు అన్నారు. ఈ నెల 15లోగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోయినా, సరైన హామీ ఇవ్వకపోయినా మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని యూసఫ్ బాబు అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల గురించి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ పలుమార్లు హామీ ఇచ్చారు. కోర్టు తీర్పు వచ్చినా వాటిలో కదలిక లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్యతరహా దినపత్రికలు అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ తరఫున మా సమస్యల పరిష్కారం కోసం, అలాగే మేము పత్రికల సంపాదకులైనా, ఎడిటర్లమైనా, వర్కింగ్ జర్నలిస్టులకు ఉండే సమస్యలన్నీ కూడా మాకున్నాయి. అందుకే మా సమస్యలతో పాటు మాకు సంబంధించిన జర్నలిస్టుల సమస్యల విషయంలో కూడా బాధను వ్యక్తం చేస్తున్నాం. మా సమస్యను పట్టించుకోవడంలోనే ఆక్రోశం, ఆవేదన మాకు కలుగుతుంది. ఎన్ని రకాలుగా వినతి పత్రాలు ఇచ్చినా, కేటీఆర్ లాంటి ముఖ్యమైన మంత్రిని కలిసినా, అధికారులను కలిసినా, అసెంబ్లీలో ప్రశ్నలు వేయించినా, నిరసనలు వ్యక్తం చేసినా, ధర్నాలు చేసినా మా సమస్యలు పట్టించుకోవడం లేదు. ఇంకా మాకు ఒకే ఒక అవకాశం ఏంటంటే, ముఖ్యమంత్రి కేటీఆర్ గారిని అతి కష్టంగా ఏదో సమావేశాల్లో, పార్టీ సమావేశాల్లో ఎక్కడో మీటింగ్లు అయినప్పుడు కలవడం జరుగుతుంది. రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన చెప్తున్నాడు, చెప్పిన ఆ కమిషనర్గా ఆదేశాలు ఇచ్చిన ఆ కమిషనర్ గారు కింది స్థాయి ఉద్యోగులు చెప్పిన ఆ ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము గతంలోనే తెలంగాణ రాష్ట్ర అంటే మా వాయిస్ వినిపించడానికి, మా బాధను, మా ఆవేదనను వ్యక్తం చేయడం కోసం ఈ ఉప ఎన్నికల్ని మేము వేదికగా చేసుకోవాల్సి వస్తుంది. గతంలో హుజురాబాద్లో మా బాధను, మా ఆత్మగౌరవం దెబ్బతినదని చెప్పేసి, మేము అమలుకుతున్నామని చెప్పేసి, మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది, మేము చచ్చిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి హుజురాబాద్లో ఈటెల రాజేందర్ గారికి మద్దతు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ తర్వాత కొద్ది రోజులకు మాకు ఒక సంవత్సరానికి, అంటే ఈ డిసెంబర్ వరకు నెల ప్రకటనలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు, ఇచ్చారు. కానీ నెల ఇచ్చే ప్రకటనలు ఇచ్చుకుంటూ అన్ని పత్రికలకు, వాళ్ళు అనుకున్న పత్రికలకు ఫుల్ పేజీలు, 3 పేజీలు, 4 పేజీలు వరుసగా ఇచ్చుకుంటూ పోతున్నారు. డిస్ప్లే యాడ్స్ మాకు ఇవ్వడం లేదు. మాకు ఇవ్వమని అడిగితే పట్టించుకోవడం లేదు. ఎవరికైనా చెప్పుకుందామంటే ఎవరు అందుబాటులో లేరు. కమిషనర్ గారు పాపం ఆయన దృష్టి పోతే ఆయన హెల్ప్ చేస్తాడు. ఆయన కమిషనర్కి వచ్చిన మాకు చాలా సమస్యలు పరిష్కారం అయినాయి. కానీ ఆయనకు చాలా శాఖలు ఉన్నాయి. ఆయన బిజీగా ఉండడం వల్ల కలవలేకపోతున్నాం. పొరపాటు ఒకసారి కలిస్తే ఆయన కింది అధికారులకు చెప్తే అధికారులు చేయడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని
మా బాధలను వ్యక్తం చేయడం కోసం మునుగోడులో రేపు జరగబోయే నవంబర్ 3వ తేదీన జరిగే ఎన్నికల్లో తెలంగాణ పరిష్కరించాలి, గ్రేడింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి. అలాగే మొత్తం ఈ 2.5 సంవత్సరాల నుండి మొత్తం సమాచార శాఖలో ఎన్పానల్మెంట్ అనేది ఆగిపోయింది. 3 సంవత్సరాలు అయింది దాదాపు. దానికి ఒక జియో వస్తుందని చెప్తున్నారు. ఆ జియో లేదు. పాత పద్ధతుల ప్రకారం ఎన్పానల్మెంట్ లేక చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళు పత్రికలు తీస్తూ పత్రికల సమాచార శాఖలు వేస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఎన్పానల్మెంట్ జియో అనేది రావాలి. సరైన పద్ధతుల్లో అక్రిడేషన్ల విషయం. మునుగోడు ప్రాంత అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని టీఆర్ఎస్ కావాలని కుట్రపూరితమైన మాటలు మాట్లాడుతుంది. మునుగోడులో ఉన్న ప్రజలకు టీఆర్ఎస్ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఏ గడపకు వెళ్లినా టీఆర్ఎస్ ని ఓడించడమే లక్ష్యమంటున్నారు ప్రజలు. ఈ మునుగోడు ఉప ఎన్నిక మరో హుజురాబాద్ ఎన్నికలా మారుతుంది. అందుకే మునుగోడుకు ఎప్పుడూ రాని ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వలసలుగా వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. ఇది కేవలం బైబుల్ కాదు, ఆత్మగౌరవ పోరాటం. మునుగోడు అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నిక అంటున్న శ్రీనివాస్ రెడ్డితో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇక బీజేపీ పార్టీకి సంబంధించి పార్టీ నేతల్ని గెలిపించేందుకు పూర్తి స్థాయి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శ్రీనివాస్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పటికే పార్టీలో మనం చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి మునుగోడుకి సంబంధించి. సో రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు ఎలాంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఏంటి? రాజగోపాల్ రెడ్డిని గెలిపించడానికి ప్రయత్నాలు అవసరం లేదు. ప్రజలు ఆల్రెడీ నిన్ననే జడ్జిమెంట్ ఇచ్చేశారు. నిన్న నామినేషనే చాలా భారీ ఎత్తున జరిగింది. దాదాపు 6-7 కిలోమీటర్లు చండూరు చుట్టుపక్కల ప్రాంతాలు ట్రాఫిక్ జామ్ అయి, చరిత్రలో చండూరు ప్రాంతంలో మునుగోడు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున నామినేషన్ ఏ ఎన్నికలలో జరగలేదు. సో ప్రజలు స్పష్టంగా కేసీఆర్ కుటుంబ పాలన అంతం పొందించడానికి మునుగోడు వేదికగా తెలంగాణ రాజకీయాలను దశాదిశని మార్చబోతున్నాయి ఈ మునుగోడు ఎన్నికలు. ఖచ్చితంగా కేవలం అంటే రాజగోపాల్ రెడ్డి అంశాలను చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి తలపొగరుతోనే కావాలని ఉప ఎన్నికకి వెళ్ళారు. సో కొన్ని సెంట్రల్ నుంచి వచ్చినటువంటి స్కీమ్స్ ఆఫర్ రావడం వల్లనే రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికలకు వెళ్ళి ఈరోజు ఉప ఎన్నిక తీసుకొచ్చాడంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఆడలేక మధ్యల దరువు అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం తమ తప్పిదాలని తప్పించుకోవడానికి, తమ తప్పిదాలని ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి ఈ ఎత్తుగడేస్తున్నాయి. ఏదో కాంట్రాక్ట్ల కోసమో దేనికోసమో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి రాలేదు, రాజీనామా చేయలేదు. ఇలా తెలంగాణలో కేసీఆర్ కుటుంబం పాలన చేస్తున్న ఒక అరాచకమైన పాలనని అంతమొందించడానికి ప్రజలు, మునుగోడు ప్రజలు గత రాజగోపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత గత 3 సంవత్సరాల నుంచి నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి వనరులు ఇవ్వకుండా ఇక్కడ అభివృద్ధిని కుంటుపడేస్తున్నప్పుడు అనేక సార్లు తను ప్రయత్నంగా అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు కూడా అసెంబ్లీలో తనకు మైక్ ఇవ్వకుండా ఆపిన చరిత్ర ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సో అలాంటి సమయంలో తన మునుగోడు అభివృద్ధి కోసం, తన మునుగోడు ప్రజల ఆత్మగౌరవం కోసమే రాజీనామా చేసి మళ్ళీ గెలుపొందడానికి తన శాయశక్తుల ప్రజల ఆశీస్సులతోటి ముందుకు పోతున్నాడు. సో మునుగోడులో మీరు కూడా పర్యటిస్తున్నారు, ఏమంటున్నారు? మునుగోడు ప్రజలు ఏమంటున్నారు? ఎట్లా స్వాగతిస్తున్నారు? మునుగోడు ప్రజలు స్పష్టంగా రాజగోపాల్ రెడ్డి గారి సేవలని, వాళ్ళకు అనుబంధాలని, వాళ్ళ ఆపద సమయంలో వాళ్ళకు అండగా ఉండడానికి రాజగోపాల్ రెడ్డి ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు. వాళ్ళకు అందుబాటులో కావాల్సిన ఎమ్మెల్యే కావాలి. ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి కానీ కేసీఆర్ ముందునో, కేటీఆర్ ముందునో, లేకపోతే మంత్రి గారి ముందునో చేయగట్టుకునే ఎమ్మెల్యే కాదు. సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా ప్రజల వైపు మాట్లాడటానికి ఒక గట్టి నినాదం ఇచ్చే ఎమ్మెల్యే కావాలనే మునుగోడు ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ కూడా పలు సందర్భాలలో రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు, సో కమ్యూనిటీకి సంబంధించి కొన్ని ఆఫర్స్ కూడా ప్రకటించారు. సో 8 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు 8 ఏళ్ళు పోయి 9 ఏళ్ళు కూడా వస్తుంది. సో ఏమైంది? ఇప్పుడు కేసీఆర్ గారు మాది పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటారు. సో పేదరికానికి కూడా ఏ కులం లేదు, మతం లేదు అని అనేక సార్లు అతనే అన్నాడు. ఎవడు దరిద్రంలో పుట్టొద్దు, ఎవడు పేదరికంలో పుట్టొద్దు అని కోరుకోడు అని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అన్ని కులాలలో పేదలు ఉన్నారు, ఆ పేదలని రూపుమాపించడానికి మేము కార్పొరేషన్లు ఇస్తున్నామని 2018 ఎన్నికల్లో అయిన తర్వాత మొదటి ప్రెస్ మీట్లను రెడ్డి కార్పొరేషన్ ఇస్తాము, వైశ్య కార్పొరేషన్ ఇస్తాము, ఇతర ఓసీ కార్పొరేషన్లు ఇస్తామని ఇప్పటికి వరకు దాని కార్యరూపం దాల్చలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 2019లో 73 సంవత్సరాల భారతదేశంలో
ఓసీ వర్గాలలో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఫలాలు కావాలని రిజర్వేషన్ కల్పించిన పార్లమెంట్ సాక్షిగా రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని 2 సంవత్సరాలు అమలు చేయకుండా అనేక మంది పేద కుటుంబాలలో విద్యార్థులకే కానీ విద్య విషయంలో ఉద్యోగాల విషయంలో నష్టం కలిగించి ఇప్పుడు కూడా మొన్న ఇచ్చిన నోటిఫికేషన్స్లో దాదాపు 25,000 ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీకి కట్ ఆఫ్ మార్కులు ఇచ్చి ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఈడబ్ల్యూఎస్లో పేద రెడ్లకు పేద వైశ్యులకు పేద ఓసీ వర్గాలకు కట్ ఆఫ్ మార్కులు ఇవ్వకుండా దాదాపు 20,000 మంది విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాడు. అతని లక్ష్యం ఒక్కటే, తన కుటుంబ పాలన కోసం తన కుటుంబ పరిపాలన కోసమే పేదలను వాడుకుంటుండు కానీ వాళ్ళ అభివృద్ధి కోసం కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం కానీ ఎలాంటి ప్రణాళికలు ఇస్తలేడు. తప్పకుండా ఈ మునుగోడు క్షేత్రంగా ఈ ఏడబ్ల్యూఎస్ వర్గాలకు జరుగుతున్న అన్యాయానికి తప్పకుండా ఇక్కడ గుణపాఠం నేర్పుతాం. తప్పకుండా రెడ్లే కానీ వైశ్యులే కానీ వెల్మలే కానీ కమ్మయ్య కానీ బ్రాహ్మణులే కానీ ఇక్కడ ఉన్న ఎక్కడైతే మండలాల వారీగా ఉన్న ఓటర్లను తప్పకుండా చైతన్యం చేస్తాం. తగిన గుణపాఠం ఈ మునుగోడు నియోజకవర్గం నుంచి కేసీఆర్కి చెప్తాం. ఈడబ్ల్యూఎస్ ఇష్యూను గతంలో కూడా మీరు చర్చించారు, దాంతోపాటుగా పలు సందర్భాలలో కూడా దీన్ని రెక్టిఫై చేయాలి అంటూ కూడా సీఎం నివేదికలు కూడా పంపించడం జరిగింది. సో ఎందుకు ఇన్ని రోజులైనప్పటికీ కూడా ఈ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి సమస్యను ఎందుకు రెక్టిఫై చేయట్లేదు అంటారు? దురదృష్టశాత్తు మన దగ్గర పరిపాలన ఎట్లుందంటే ఒక గడిల కూర్చొని ప్రగతి భవన్ కూర్చొని ఒక పేదలు ఏదైనా వినతి పత్రం ఇస్తే స్వీకరించడానికి ఒక సరైన వేదిక లేదు. ఇంతకుముందు చాలా మంది ముఖ్యమంత్రులు మన ఉమ్మడి రాష్ట్రానికి పనిచేశారు. వాళ్ళు ఎప్పుడైనా పేదల సమస్యల కోసం వారంలో ఒక రోజు సమయం కేటాయించి వాళ్ళ సమస్యలు వినేటవాళ్ళు. కానీ ఈ ముఖ్యమంత్రి ఇటు ఎమ్మెల్యేలే కానీ ప్రజాప్రతినిధులే కానీ మంత్రులే కానీ ఎలాంటి ప్రతిపాదనలు మనం పేదల పక్షాన తీసుకెళ్లినా ఏదైనా విషయం వారికి దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఏనాడో స్పందించకుండా తను అనుకున్న రోజే చేస్తున్నాడు కానీ పేదలు ఇబ్బంది పడుతున్నాడు. ఏ రోజు తను సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా చాలా మంది పేదలను ఇబ్బంది పెడుతున్నాడు. ఇతర బడుగు బలహీన వర్గాలతో పాటు ఓసీలలో ఉన్న పేదల వర్గాలకు కూడా ఇదే విధమైన బాధలు కలిగిస్తున్నాడు. ఎప్పుడైనా తన ప్రగతి భవన్ విడిచి ప్రజల ముందుకు వస్తే సమస్యలు అర్థమైతాయి. కానీ తను ప్రగతి భవన్ విడవకుండా ఫామ్ హౌస్ విడవకుండా పరిపాలన చేయడం వల్ల చాలా మందికి ఇబ్బందులు పడుతున్నాయి. తక్షణమే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఈ మునుగోడు వేదిక నుంచి ఓడించి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి భవిష్యత్తు వచ్చే రాజకీయాలలో మాత్రం వాళ్ళకి ఎలాంటి గెలుపులు లేకుండా చేసి ఇక్కడి నుంచే వాళ్ళు మార్పు కోసం ప్రజాస్వామ్య మార్పు కోసం అంకురార్పణ చేస్తారని మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఈ మునుగోడు ఎఫెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు మీద కూడా పడబోతుంది. సో ఇక్కడ నుంచే బుద్ధి చెప్తారంటారా? తప్పకుండా ఇక్కడి నుంచే చాలా రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. రేపు ఎవరి మధ్యలో పోటీ అనేది స్పష్టంగా తేలబోతున్నది. ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. ఈ ఎన్నికల తర్వాత ఒక పార్టీ కనుమరుగవుతుంది. ఇంకా 2 పార్టీల బీజేపీ వర్సెస్ ఇంకో పార్టీ ఉంటుంది. తప్పకుండా అలాంటి వాతావరణం ఈ మునుగోడు క్షేత్రం నుంచే మారబోతున్నది. సో అన్ని వనరులను ఉపయోగించుకొని బీజేపీ పార్టీ తప్పకుండా ఇక్కడ గెలుపుబాట వేయబోతున్నది. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మేము స్పష్టంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మద్దతు కోరి ఇక్కడ తప్పకుండా బీజేపీ పార్టీకి విజయాన్ని అందిస్తాం. సో మొత్తంగా వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మునుగోడు వేదికగానే ఖచ్చితంగా కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాము, సరైనటువంటి న్యాయం చేకూరుస్తాం. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీని గెలిపిస్తాం, రానున్నటువంటి రోజుల్లో కేసీఆర్ని గద్దెదిస్తామంటూ కూడా సినన్న చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా ఇక్కడ ఉన్న పరిస్థితి. నిమ్స్ హాస్పిటల్లో నర్సుల ఆందోళన చేపట్టారు. సీనియర్ నర్స్ మీద ల్యాబ్ టెక్నీషియన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారంటూ అసభ్యకరంగా మాట్లాడారు. హాస్పిటల్ ఎదుట ధర్నా చేశారు. 5 రోజుల క్రితం ఓటీలో ల్యాబ్ టెక్నీషియన్ నర్స్పై దాడికి దిగాడని చెప్పారు. ఇక తల్లి వయసు లాంటిదని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ అవాంఛనీయ శబ్దాలతో దూషించాడని నర్సులు పేర్కొన్నారు. కనీసం క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. ఎవరు మాట్లాడినా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని మేనేజ్మెంట్ కి చెప్పిన 5 రోజులుగా సమయం వృధా చేశారని చెప్పారు. ఈ సందర్భంగా పేషెంట్లకు సరైన భద్రత కల్పించాలని నర్సెస్ అసోసియేషన్ టీం డిమాండ్ చేసింది. వెల్కమ్ టు అమ్మా న్యూస్. మన ప్రస్తుతం అయితే నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నా. సో ఇక్కడ నర్సులు ఆందోళన చేస్తున్నారు. సో ఎందుకో ఏంటి అనేసి నర్స్ యూనియన్ సెక్రటరీ ఉన్నారు. సో వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే, చెప్పండి అసలు ఏం జరిగింది? మా సిస్టర్ని అండి శుక్రవారం రోజు ఒక అబ్బాయి వచ్చి మా టెక్నీషియనే కొట్టడం జరిగింది. తర్వాత తనని అబ్యూజింగ్ వర్డ్స్ అంటే నీ అమ్మ అని ఏదేదో ఆ మాటలు కూడా మేము చెప్పలేము, అంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. తర్వాత గ్లవ్ బాక్సెస్ అన్నీ ఉంటే అవన్నీ తీసి మా మీద వేయడము, ఆమెకు కొంచెం ఇంజరీ కూడా అయింది. సో ఆ విధంగా బిహేవ్ చేశారు. సో అందుకని మేము ఇన్ని రోజులు మా మేనేజ్మెంట్
మరి వాళ్ళు ఇలా చేశారు కదా, మరి ఏమైనా పనిష్మెంట్ ఇస్తారేమో అని మేము ఇంతవరకు వెయిట్ చేసాము. ఇంతవరకు మేనేజ్మెంట్ కూడా ఎటువంటి ఇది తీసుకోలేదు. ఈ రోజు మేమందరం బయట ఇంకా నిల్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఒక వాల్యుబుల్ ఉద్యోగం దట్టు మీరు లేకపోతే హాస్పిటల్ అనేది లేదు. అలాంటిది మీరు మొత్తం నర్సులందరూ ఇక్కడ కట్టుకొని అంటే ఇలాగ స్ట్రైక్ చేయడం వల్ల పేషెంట్లు ఇబ్బంది పడతారని ఆలోచించట్లేదా మీరు? మేము మార్నింగ్ అంతా అండి అసలు ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మా సిస్టర్లు చాలా మంది కొంతమంది వెళ్ళారు, స్టూడెంట్లు పెట్టుకొని మా సిస్టర్లు పని చేస్తున్నారు. అందరూ ఏమి ఇక్కడ లేరు, చాలా మంది. మేము ఎందుకంటే మాకు పేషెంట్ కేర్ ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మేము ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉన్నాం, కానీ మా మేనేజ్మెంట్ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఇప్పుడు మేము ఇంకా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే చెడ్డ మాటలు అడగడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఇద్దరిని తీసేమనే మేము చెప్తున్నామండి. వాళ్ళని తీసేసి తన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు. సో మేమందరము ఇప్పుడు 30 years అంటే మేము మా ఇన్ఛార్జ్ సిస్టర్లకి చాలా రెస్పెక్టివ్గా ఉంటాం. చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ మేము డైరెక్ట్గా ఏది చెప్పుకోము. ఒకరిద్దరం కలుసుకొని మాట్లాడుకొని తర్వాత అది సిచ్యువేషనల్గా సాల్వేషన్ అవుతుందా లేదా కనుక్కున్నాకే మేము డైరెక్ట్గా మా ఇన్ఛార్జ్ సిస్టర్ కానీ మా సూపరింటెండెంట్ దగ్గర దాకా వెళ్తాము. కానీ వాళ్ళు ఆ పద్ధతిలో కాకుండా డైరెక్ట్గా ఆ అబ్బాయి వెళ్ళి చాలా ఆరగంటగా మాట్లాడడమే కాకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశాడు. దానికోసమని మేము 5 days ఆగాం కూడా. యాక్చువల్గా ఈ ఇష్యూ 5 days నుంచి ఎవరికి తెలియదు మా నిమ్స్లో కూడా. ఎందుకంటే మా NNU ఏంటంటే ఒక మాట మీద ఒక్కసారి మా లీడర్స్ ఏం చెప్పినా అంటే ఇది మా యూనియన్ స్టార్ట్ అయిన దగ్గర మేము చాలా స్ట్రాంగ్గా చాలా ఇష్యూస్ని సాల్వేషన్ చేసుకున్నాము. మాకు మా లీడర్స్ మీద చాలా నమ్మకం. ఈ రోజు సాయంత్రం మాకేదైనా మెసేజ్ వచ్చినా మేమందరము చాలా వాల్యూ ఇచ్చేసి దానికి నిలబడతాం అనమాట. అందుకని మా వాళ్ళు కూడా పెద్ద ఇష్యూ చేయొద్దని 5 days వాళ్ళలోనే వాళ్ళే మాట్లాడుకొని డైరెక్టర్ వరకు. ఏవీ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.